దానం కడియంలకు క్లీన్ చిట్ అట. చూడండి ఎంత దుర్మార్గమో. దానం నాగేందర్కు ఎక్కడ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కానీ కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకోలేదని చెప్పేసి ఎవరు దానం నాగేందర్ చెప్తున్నాడు. ఇంకొక ఏమంటున్నాడు కడెన్స్ గారి, నేను అసలు సభ్యత్వమే తీసుకోలేదని చెప్పేసి ఈయన చెప్తూ బుకాయిస్తున్నాడు. ఇక వీళ్ళకు స్పీకర్ వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడతా ఉంది. సో వాళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళ అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేయడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ ఇప్పటికే మరో 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లు కూడా డిస్మిస్. తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ చిట్. తప్పు చేయలేదు మీరు, కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కదా, అదే పెద్ద తప్పు కదా. సో ఎంపీగా పోటీ చేశా కానీ ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేని వ్యాఖ్య. స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాం, ఆ పిటిషన్ కు అర్హత లేదంటూ కడేసేరి చెప్తా ఉన్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు బీఆర్ఎస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోండి ఒకసారి. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరిపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసినటువంటి అనర్హత పిటిషన్లపై బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టారు. దానం కడియం పార్టీ మారినట్టుగా పిటిషన్ దారులు సరైన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో వారి పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు ఆయన తీర్పును వెలువరించారు. వాస్తవానికి దానం కడియంతో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటు ఆయా పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని స్పీకర్ కు సూచించాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ స్పీకర్ దగ్గర జరిగినటువంటి విచారణలో భాగంగా ఈరోజు అన్ని పిటిషన్లను కూడా డిస్మిస్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఎంత నిస్సిగ్గు, ఎంత నిర్లజ్జగా ఉందో వ్యవస్థ, ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఈ యొక్క అంశం ఒకటి సరిపోతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏం లేదు, కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏం లేదు. ఇద్దరు కూడా ఒక తాను బిడ్డలే, ఇద్దరి ఆలోచన ఒకటే, ఇద్దరి భావాలు ఒకటే, ఇద్దరు దోపిడి ఒకటే, ఇద్దరు గజ దొంగల కంటే మించిన గజ దొంగలు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణను సర్వనాశనం చేయడానికి పుట్టినటువంటి మహానుభావులు ఇద్దరు వ్యక్తులు, కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేసీఆర్ మొత్తం దోపిడీ చేస్తే మిగిలిన బొక్కలన్నీ కూడా వాటిని కూడా వదలకుండా దోపిడీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి తెలంగాణను సర్వనాశనం చేసేదాకా నిద్రపోయేటట్టుగా కనబడతలేరు, అది వాస్తవం. ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడు, స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని బండి సంజయ్ అంటున్నాడు. ఫిరాయింపులు ప్రోత్సహించాలా, శాసన వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా సభాపతి నిర్ణయం, కాంగ్రెస్ తో ప్రజాస్వామ్యం కూని ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్, ప్రజల తీర్పులు కాలు రాయడమే అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నాడు. తీర్పు వెనక రాహుల్ ఒత్తిడి అంటూ కేటీఆర్ చెప్తున్నాడు. సో ఇదంతా ఒక విత్ అయితే చూడండి, ఇంకొక న్యూస్ కూడా ఉంది కదా, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదని చెప్పేసి. ఎందుకు ఈ పత్రిక ఏంది, రేవంత్ రెడ్డి యొక్క టిష్యూ పేపర్. ఇది రేవంత్ రెడ్డి బాత్రూమ్ అయినప్పుడు చూసుకుంటాడు కదా, ఆ టిష్యూ పేపర్ అంటే ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇవన్నీ రాసిండు, ఓకే మంచిదే, దాని పక్కనే రాసిండు అండి, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ అంటే ఇండైరెక్ట్ ఏంది, మీరు కోర్టుకు పోయినా మీకు ఏ ఊదు లేదు పీరు లేదు అన్నట్టుగా ఈ స్టేట్మెంట్ కనబడతా ఉంది. అర్థమైంది కదా. ఇక్కడేమో బండి సంజయ్ స్టేట్మెంట్, ఇక్కడేమో హోంశాఖ సహాయ మంత్రి, హోంశాఖ మంత్రి స్టేట్మెంట్. సో స్పీకర్ తీర్పుపై హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి హోంశాఖ సహాయ మంత్రి చెప్తుంటే, స్పీకర్ న్యాయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదని చెప్పేసి హోంశాఖ మంత్రి చెప్తున్నారు. అంటే ఇద్దరు, అంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కీలక మంత్రుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చాలా స్పష్టంగా ఈ టిష్యూ పేపర్ చెప్తా ఉన్నది.